ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. ఎందుకు అంత స్పీడ్గా వచ్చా? ఒక అమ్మాయిరా. అమ్మాయా? నాకు తెలియకుండా అమ్మాయిరా? మిస్ అయిపోయిందిరా. నువ్వు 3 days కాలేజీకి రాలేదు కదా, అప్పుడు చూసాను రా. అవునా? ఎలా ఉంటుందిరా అమ్మాయి? చందమామ ఎవరు? నీరు పురేఖలున్నవి. ఆ నీలి మేఘమాల ఎవరు? నీ కనులలో ఆ రంగులున్నవి. ఆ ఏటిలో చిట్టి చేపవా, నీ గుండెలో చోటియవా. ఆ వానలో ముత్యాల జల్లువా, నా పైన నీ ప్రేమ కురిపించవా. నా నీడవైన నువ్వే, నా తోడువైన నువ్వే, నా అడుగులో నా అడుగు వేస్తూ నీ ప్రేమను పంచవా ప్రియా. అందాల చందమామ ఎవరు? నీరు పురేఖలున్నవి. ఆ నీలి మేఘమాల ఎవరు? నీ కనులలో ఆ రంగులున్నవి. సార్ 1 minute. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకుడికి అర్థం కాకుండా ఒక్క పదం కూడా ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్లంటే నాకు ఇష్టం. మిగతా వారంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి. ముందు అవకాశాలు బాగానే ఉంటాయి. అన్నా ఏంటి? ఆయన ఎవడో తెలుసా? ఎవరు? తెలుగు సార్. ఏంటి తెలుగు సారా? కాలేజీకి అమ్మాయిల గురించి
కాలేజీకి వస్తే తెలుస్తుంది కదరా మీకు తెలుగు మాస్టర్ ఎవరో ఇంగ్లీష్ మాస్టర్ అనేది బాగా అలవాటు అయిపోయింది మీకు. ఎలా చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. రే వీళ్ళు చెప్పరా? చెప్పేస్తారా? అంట్రా. ఇంకెన్ని రోజులు అలా తిరుగుతావు, వీళ్ళు మాట్లాడు. చెప్పేస్తారా? వీళ్ళు చెప్పరా? ఏంటి? ఏం లేదు, నీ మొబైల్ ఏంటా అని. ఏంటి? ఏం లేదు, మా మొబైల్ సేపు పెడుతున్నాడు అందుకే. నారా ప్రపోజ్ చేయాలంటే మొబైల్ కేబుల్ అంటా బెటర్ నువ్వు. మౌన రాగమా ప్రియా నువ్వే కాద పాట పాడవా ఇలా నా గుండెలోన సూర్యకిరణమై ప్రియా నువ్వే నన్ను మేలు కొలపవా ఇలాగే రోజు కూడా ఓ ముద్దుకే నీ బుగ్గ తందునా అందాలు చిందుతున్నా గులాబీవా ఆ ఇంద్రధనుసుపై ఉయ్యాల ఊగవమ్మ నా కోసం ఒక్కసారి రావే ఇలా నీ తోడు లేని నాడే తరించదమ్మ ప్రేమే మరు జన్మ అంటూ నాకు ఉంటే నీ కోసం పుట్టనా ప్రియా. కళ్ళకన్నా చాలు కానీ ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది చూడు. అవునా? తిన్నారా? తిన్నా. మీరు? ఏం చేస్తున్నారు? అలా ఫ్రెండ్స్తో కూర్చున్నా. అవునా? రే అక్కడేమో ఒక అమ్మాయి కోసం రన్నింది, ఇక్కడేమో వేరే ఒక అమ్మాయితో చాటింది. ఏంట్రా ఇది? రే అలా ఏం కాదురా, ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. ఈ అమ్మాయా? తనే రిక్వెస్ట్ పెట్టింది, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓహో అలా చూస్తూ ఉండు, ఏదో రోజు ప్రపోజ్ చేస్తుంది. నీలా కరువులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో అమ్మాయి సింగిల్గానే కనిపిస్తుంది. నువ్వు ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు చెప్తే నీ సంగతి. రే లోపల మురళీశ్వరం ఉన్నాడు. ఏమైందిరా? లోపల మురళీశ్వరం ఉన్నాడు. పర్లేదు వెళ్ళరా. వద్దురా వద్దురా రే. రే మీరు ఆగండి రా. సార్ yes come in. లేట్ ఎందుకు అయిందిరా? సార్ అది బైక్ మీద వస్తున్నప్పుడు ఇంజిన్లో యాక్టింగ్ చేస్తారు, బ్యాక్ యాక్టింగ్ చేశారు సార్. ఏంటి? అదే సార్ బైక్ మీద వస్తున్నప్పుడు ఇంజిన్లో యాక్టింగ్ చేసి బ్యాక్ చేశారు. అవును సార్. నీకు అర్థమైందా? సరే వెళ్ళండి. ఇప్పుడు ఏంటన్నాడు అబ్బా, అర్థం కాలేదంటే ఇంగ్లీష్ రాదు అనుకుంటారేటో. గట్టిగా చూస్తే నలుగురు లేరు, అలా బ్యాక్ బెంచ్లో కాకపోతే ఫ్రంట్ బెంచ్లో కూర్చోవచ్చు కదా. ఫెయిల్ అవునాను కదా బ్యాక్ బెంచ్. మా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ తక్కువ అంచనా వేయకండి సార్. మీ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ ఆన్సర్ మీ బ్రెయిన్లో ఉంటే మా బ్యాక్ బెంచర్స్ పాకెట్లో ఉంటాయి సార్. అలాగైతే నన్ను ఎగ్జామ్కి ఎందుకు రాలేదురా? తప్పు చేయడం ఇష్టం లేక. ఎగ్జామ్ రాయడం తప్ప? కాపీ కొట్టడం తప్పే కదా సార్. ఈ యాదవులతో పెట్టుకునే బదులు మనం క్లాస్ చెప్పుకోవడం బెటర్. తెలిసిన వాళ్ళ సమాధానం చెప్పండి. వాట్ ఈస్ ద ఎంఐ సెక్షన్?
ఎంఎస్ ఎక్సెల్ అంటే ఎంఎస్ ధోని జెర్సీ సైజ్ ఏమోరా? షర్ట్ సైజ్ అయ్యి ఉంటుందా? కాదురా, జెర్సీ సైజ్. కాదు, కావాలని మ్యాచ్ కడుగు. MX Excel is the sub-brand of Surf Excel. It is used for clean and wash computers. కరోనా టైంలో కిరాణా షాపులో పనిచేసి పెట్టమ్మా, సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ కొంటా అంటున్నావు. సార్ క్లాస్ చెప్పండి సార్. సరే, ఎంఎస్ ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన రారా. ఎక్కడికి రా? మూసుకొని రారా, చెప్పింది వినరా. ఎవరంటే ఇప్పుడే వచ్చేస్తా. ఊరు ఎక్కడికి రా? తీసుకెళ్ళొచ్చుగా. ఓరా ఓరా. రారా. నేను ఫెయిల్ అయితే మా నాన్న తిడతాడు రా. నేను ఫెయిల్ అయితే మా నాన్న ఊరం దండదాన్ని పెట్టిస్తాడు. మరి మూసుకొని రారా. ఎక్కడికి రా? రారా. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేసేయాలరా. సరే. రే ఏమైందిరా? ఏమో రా, రే బస్సు వెళ్ళిపోతుందా? రారా, బండెక్కరా. హలో. రే వాళ్ళు ఎక్కడే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. రా త్వరగా. సరే వస్తున్నాను రా. వచ్చి బండి దగ్గర అంటే హీరోలో పరిగెట్టాడు వీడు. అల్రా ఏం చెప్పే. రే వెళ్ళరా, మాట్లాడరా. ఏండి వద్దురా. రే 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 మా ఊరు కొంచెం మీద మాట్లాడాలి. ఓకే చెప్పండి. భయంగా ఉందిరా. ఎలా చెప్పాలి? మీరు కొంచెం పక్కకు వెళ్తారా? ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అది ఏంటి లవ్ చేస్తున్నారా? మీరు నాకు సింపుల్గా తెలియజేస్తారేంటి? నేను చాలా చెప్పాలని వచ్చాను. మీరు ఏం చెప్పినా నా ఆన్సర్ నో మాత్రమే. సరే ఏదో చెప్పాలి అన్నారు కదా, చెప్పండి. ఖాళీయేనా? లేదు పని ఉంది. ఖాళీ అంటే ఆ ఖాళీ కాదు. మరి ఇంకేంటి? ఎవరు ఉన్నారా అని. ఉన్నారు. ఎవరు? నేను అమ్మా నాన్న. అడుగుతుంటే హీరోయిన్లో ఫెయిల్ అయిపోతున్నట్టుంది. వెళ్ళి ఇంటి దగ్గర ఎదురు చూడగలరు. వెళ్ళి. నేను మీ వెంట పడుతున్నట్లే ఇన్నాళ్ళుగా నా మనసులో మాటలు కూడా నా వెంట పడుతున్నాయి. తొందరగా వాటిని మీ వరకు చేర్చమని.
మంచి రోజు కోసం ఎదురు చూశాను, కానీ మీరు ఎదురుపడే క్షణం కంటే మంచి రోజు మరొకట్లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు నా ప్రేమను ఒప్పుకున్నట్లయితే ఆ దేవుడు నాకు ఆరాధించే మనసుతో పాటు దేవతను కూడా ఇచ్చాడని కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటాను. సూపర్, చాలా బాగా ప్రపోజ్ చేశారు. ఇలా ప్రపోజ్ చేస్తే ఏమైనా పడిపోద్ది. కానీ నేను మీకు ముందే చెప్పాగా నా ఆన్సర్ నో అని. తీసుకుందామా? ఛే, ఏంట్రా అంత కష్టపడి పరిగెడితే సారీ ఇవన్నీ నచ్చావు అని ఒక్క మొక్కలో తేల్చేసిందిరా. రే ఏం కాదులేరా, రేపు వెళ్ళి ఎందుకు నువ్వు చెప్పిందో రీజన్ కనుక్కో. సరేరా. చూసినట్టు ఉంది. బస్సులో చూసాం కదరా, రామయ్యరా. ఐడి దొరికిందిరా. ఐడి దొరికిందిరా. ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. తెలుసా? ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్స్తో కూర్చున్నా. అవునా? ఎందుకు అలా అడిగారు? ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. రే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ప్రపోజ్ చేసిందిరా. నాకు తెలుసురా నువ్వు డబుల్ సిమ్ కార్డ్ వాడుతున్నావు అని. రే అలా ఏం కాదురా, ఇలాంటి టెస్ట్ ఇచ్చింది ఏంటి? నాకు డౌటే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్లు ఎక్కువైపోతున్నారా. మొన్నటికి మొన్న ఎవరో నిహార్గా అంట. రే నువ్వు అనరా, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంట. వీడికి మెసేజ్ చేసింది, క్లోజ్ అయ్యారు, పిక్ పెట్టు అని అన్నాడు. నాకు 2000 అవసరం పంపించు అన్నది. వీడు ఫోన్పే చేశాడు. తర్వాత వీడియో కాల్ చెయ్యలా అని అన్నాడు. ఉండరా, వీడియో కాల్ చేసిందిరా, మంచాలు బీరువాలు చూపించిందిరా. తర్వాత ఏమైందిరా? మీరే చూడండి. పూరా 2 నిమిషాలు ఆగండి రా, చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. సరేరా. ఈ ఫేస్ చూపించవచ్చు కదా, ఫేస్ చూపించు, చెట్లు అన్నీ చూపిస్తున్నాయండి. ఒకసారి ఫేస్ చూపించవా ప్లీజ్? అమ్మాయి అనుకున్నాను రా. ఏట్రా మీరు? చూడలే చూడలేరా. 2000 రా. ఇల్లు నేహార గడుక్కో. రే ఏమని చెప్పాలరా? ఏమనిపిస్తే అదే చెప్పరా. సారీ, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. నేను మీతో జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. మీ పైన నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. ఓ సారీ అండి. నమస్తే సార్. మీకన్నా సార్? ఎస్ కమిన్. ఏంటి? వెళ్ళి కూర్చొని ఎగ్జామ్ రాయండి. ఎగ్జామా? మాకెప్పుడు చెప్పారు సార్? మీరు లాస్ట్ వరకు ఉంటే కదా ఎగ్జామ్ ఉంది లేనిది తెలియడానికి. ఈరోజు ఎలక్ట్రికల్ అపీరెన్స్ ఎగ్జామ్ నేనే కండక్ట్ చేస్తున్నాను.
కరెక్ట్గా దొరికారా, మీ సంగతి చెప్తాను ఈరోజు. రే నాకేం రాదురా. నాకేం తెలుసురా, ముందే చెప్పుంటే చెప్పులు పట్టుకొచ్చే వాళ్ళం కదా. అయితే ఏం చేద్దాం రే, లవ్ లెటర్ రాద్దాం. నీ ఫీలింగ్స్ అన్ని లెటర్లో రాసి పెట్టే, అమ్మాయికి ఇచ్చేద్దాం. సరేరా. చూడరా ఎలా ఉందో. మేము రోల్ నెంబర్ రాసావా? అదేంటి అలా అంటున్నా? లేకపోతే ఏంట్రా, లవ్ లెటర్ రాయాలంటే మెసేజ్ రాయడం రాసుకొచ్చావు. రే సార్ చూస్తున్నారా? రే ఇదంతా సెట్ కాదురా, డైరెక్ట్గా చెప్పేద్దాం వెళ్ళి. కరప్షన్ అయిపోయింది. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ఐరన్ బాక్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐరన్ బాక్స్? ద పార్ట్స్ ఆఫ్ ఐరన్ బాక్స్ ఈజ్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ ఇన్ ద ఐరన్ బాక్స్. ఇట్ ఈస్ ద వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అండ్ ఇస్త్రీ, లైట్స్, డ్రైస్, షర్ట్స్ అండ్ ప్యాంట్స్. చిచి, ఎవడ్రా బూతులు రాసిన దుర్మార్గుడు? ఎవడ్రా ఈ బూతులు రాసిన దుర్మార్గుడు? ఎవడ్రీ నాగేంద్ర? నేనే సార్. నువ్వేనా? రే రాకపోతే నేర్చుకో, ఏది పెడితే అది రాసికో. కూర్చో. రే ఎవడ్రీ ఆర్టిస్టు? భార్గవి. భార్గవి అంటే ఎవరమ్మా? కరెంట్ షాక్ కొట్టినట్టు బొమ్మ వేసి దిస్ ఈజ్ కాల్డ్ కరెంట్ షాక్ అని రాసివేంటమ్మా? 0/100. దిస్ ఈజ్ కాల్డ్ యువర్ మార్క్స్. కూర్చో. రే ప్రసాద్ సూరి ఎవర్రా? సెక్రటరీ పేపర్లు చూసి కాపీ కొట్టారు కదా మీరు. ఒకరినొకరిని జిరాక్స్ తీసుకున్నట్టుగా ఉన్నాయిరా. దేనికి వస్తారా మీరు? చూసి రాసుకోవడం కూడా రాదు. దేనికి పనికిరని వెదవల్లారా. మార్చారు కదరా. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఎవరా యూట్యూబ్ బ్యాచ్? చా ఎందుకు వస్తారా వేదవల్లారా? నవ్వుతున్నాడు ఇంక సిగ్గు లేకుండా. రమా, మహేష్, చైతన్య, రమణ ఒక్కడు సరిగ్గా రాయలేదు, వీళ్ళిద్దరు తప్ప. ఎందుకు వస్తారా కాలేజీకి? చెరువు పనులకు వెళ్ళిపోకంట. ఇంకో 2 పేపర్లు రాలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? సార్ నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మేము మరీ వెళ్దాం. పనిష్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. సరే అడుగు. చెప్పలేకపోతే మేము వెళ్ళిపోతాం. మీరేమనకూడదు. మరి రంగుడూరు వివేకానంద మందుల గురించి చెప్పండి. ఏంటి? రంగుటూరి ప్రకాశం పంజు. రే ఇంతకు ముందు ఎలాగే మోసం చేసి బయటికి వెళ్ళారు. ఈసారి కుదరదు. మీరు ఎలా బయటకు వెళ్తారో నేను చూస్తాను. ఏమవుతుందిరా? రారా ఎవరో ఒక్కరో చూద్దాం. గురువులంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఏదో రోజు దొరుకుతారు.
హేమా, అసలు ఏమైంది? నువ్వు చెప్పడానికి రీజన్ ఏంటి? ఐ లవ్ యూ. నీ పేరేంటి? మహి. నీలో నేను ఉన్నానని తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు నిజం చెప్పు. నిన్ను చూసిన మొదటిసారి నీ కళ్ళు నన్ను వెతుక్కున్నాయని అర్థమైంది. నువ్వు నా కోసం బస్సులో రావడాన్ని నేను కూడా ఎంజాయ్ చేసేదాన్ని. నీ పైన నాకు కూడా మంచి ఒపీనియన్ ఉంది, బట్ అది ఎప్పుడు బయట పెట్టలేదు. ఇప్పటికీ బయట పెట్టకపోతే నా అంత అన్లక్కీ పర్సన్ ఇంకొకరు ఉండరు. నీకు విషయం తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ప్రపోజ్ చేసింది నేనే. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న సింగిల్స్ అనే చెప్పుకునే ఈ రోజుల్లో నేను నో చెప్పినా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కమిటెడ్ అని చెప్పావు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది అర్థమైంది. లవ్ యూ లాట్రా మహి. మన సంగతి ఏంటి? చెప్పచ్చు కదా. చిపోరా జోక్ చేసి నెక్కి ఫీల్ అయిపోక. తనే వచ్చి ప్రపోజ్ చేస్తే డల్గా ఉన్నావేంట్రా? ఇన్ని రోజులు వన్ సైడ్లో కాబట్టి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అనుకునేవాడిని. ఎందుకంటే ఫెయిల్ అయినా నేను ఒక్కడనే బాధపడతాను. బట్ తన మనసులో కూడా నేను ఉన్నానని తెలిసాక ఫెయిల్ అన్న ఆలోచన తట్టుకోలేకపోతున్నాను. అలా ఏం జరగలేరా, ధైర్యంగా ఉండు. హలో బ్రో, ఒక పిక్ తీస్తారా? ఒక్క నిమిషం, ఇటువైపు వచ్చి కూర్చో. అమ్మా, నీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా? నీకు ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. బాగా ఉన్నవాళ్ళమ్మా. అబ్బాయికి నువ్వు బాగా నచ్చావంట. ఇంతకన్నా మంచి సంబంధం రాదు. నువ్వు ఎలాగో ఒప్పుకుంటావని తెలుసు. అందుకే తాంబూలాలు కూడా మార్చేసుకున్నాం. ఎవరిని అడిగి మార్చుకున్నారమ్మా? ఏమ్మా, నీకు ఇష్టం లేదా? హలో, మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూసారంట, తాంబూలం కూడా మార్చుకున్నారంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. రేపు కలుద్దాం, మాట్లాడదాం. ఓకే సరే. ఒక పని చెయ్యి,
నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చెప్పి వాళ్ళు ఏమంటారో వాళ్ళ రియాక్షన్ బట్టి మాట్లాడదాం, ఓకేనా? అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఎందుకమ్మా? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానమ్మా. నాకేం సంబంధం లేదు, వెళ్ళి మీ నాన్నతో చెప్పు. అమ్మో, నాన్నతోనా? నాన్న ఏమంటారో ఏంటో. నాన్న, చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. ఎందుకమ్మా? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. నేను తన్నే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? తాంబూలు కూడా మార్చేసుకున్నావు. నన్ను ఒక మాట అడిగారా? ఎవరిని అడిగి ఓకే చెప్పారు? ఇలాంటి సంబంధం మళ్ళీ దొరకదు. అయినా ఇప్పుడు వద్దంటే మన పొరవే పోతుంది. పెళ్ళికొప్పుగా. కాలేజీ లేదు, ఏట్లేదు, వెళ్ళాడు అప్పటికే. హలో, ఇంకా మనం కలవడం అవ్వదు, కాల్ చేయడం అవ్వదు. ఇదే నా లాస్ట్ కాల్. హలో హలో, ఏమై ఉంటుంది? The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. Please try again later. ఉన్నానే నీ కోసం బ్రతికున్న శిథిలంలా, మిగిలున్నానే నీ కోసం కన్నీటి సంద్రంలా. కన్నానే నీ కలలు నా కన్నుల్లోనేగా, వేచున్నాయే ముంగిలులు నీ రాకను చూడంగా. మనసు రాసిన భాషలు అన్నీ అలల తాకిడి చెరిపేనా, కలిసి నడచిన అడుగులలోనే మనసే నలిగి శవమై మిగిలిందా, గతమే నిలిచి చితిలో కలిసిందా. ఉన్నానే నీ కోసం బ్రతికున్న శిథిలంలా, మిగిలున్నానే నీ కోసం కన్నీటి సంద్రంలా. కన్నానే నీ కలలు నా కన్నుల్లోనేగా, వేచున్నాయి ముంగిలులు నీ రాకను చూడంగా. కాలాన్ని మరిపించేది ప్రేమ అయితే, ఈ కాలం చేసిన నేరం గుండె మరువను అంటుందే. దూరాన్ని మరిపించేది ప్రేమ అయితే, ఈ దూరం చేరేలోగా ప్రాణం నిలువను అంటుందే. ఎంత మందిలో ఉన్నా నన్నే వీడిపోదే నీ తలపే, అంతలా నేను నాలో దాచి కడదాకా ఒంటరి
ఒంటరిగా మిగలాలా కన్నీళ్ళే దిగ మింగుతూ బతకాలా ఉన్నానే నీ కోసం బ్రతికున్న శిథిలంలా మిగిలున్నానే నీ కోసం కన్నీటి సంద్రంలా కన్నానే నీ కలలు నా కన్నుల్లోనేగా వేచున్నాయే ముంగిలులు నీ రాకను చూడంగా మనసు రాసిన భాషలు అన్నీ అలల తాకిడి చెరిపేనా కలిసి నడచిన అడుగులలోనే మనసే నెలిగి శవమై మిగిలిందా గతమే నిలిచి చితిలో కలిసిందా నా మాటినమ్మా వద్దమ్మా. సరేనమ్మా సరే, నీ ప్రాణం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. వాడిని తీసుకురా, నచ్చితేనే ఓకే చేస్తాను. ఓకేనా? సరేనా? సరే నాన్న. నాన్న బాగున్నావా? ఏంటమ్మా? మహి. వీడిని తెచ్చిపెట్టి నువ్వు ఇంకెవడు దొరకలేదా? వీడే దొరికాడా? వీడికి మాత్రం సచ్చిన ఒప్పుకోనా? అమ్మ ఆడు పోరం పోగ్గాడు. అటు చుట్టూ చూసావా ఎలాగుందో? ఒక్కరోజు కాలేజీకి శుభ్రంగా రాడు. ఒక లక్ష్యం లేదు, ఏమీ లేదు. ఏ విధంగా ఒప్పుకోమంటావు చెప్పా? ప్లీజ్ నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, వాడొద్దమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, తను లేకపోతే నేను చచ్చిపోతానన్నా ప్లీజ్. సరే అయితే వాడికి ఏదో ఒక గోల్ పెట్టుకొని అది సాధించుకొని రమ్మను. నిన్ను బాగా చూసుకుంటామని నమ్మకం నాకు వస్తే అప్పుడు చూద్దాం. సరే, మీరన్నట్టే సాధించి వస్తా, అప్పుడు మాట్లాడదాం. నేను ఇప్పటి వరకు మీకు ఒక స్టూడెంట్ లాగానే తెలుసు, బట్ నేను ఒక రన్నర్ని. రన్నింగ్ ఈజ్ మై ప్యాషన్. అందుకే ఆ రోజు బస్సు వెనక పరిగెట్టినప్పుడు బైక్ ఉన్న ఎక్కకుండా పరిగెట్టా. ఇలా ఒక్కడో ఎన్ని రోజులు ప్రయత్నించిన ఉపయోగం ఏం లేదురా. అదా మంచి కోచ్ దగ్గర జాయిన్ చేస్తాం. One, 2, 3, 4. హ్యాండ్ మూమెంట్ చూసుకో. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి కదా మహేష్. హాయ్, మీ ఫ్రెండ్ చెప్పండి మీ గురించి. వార్మప్ చేస్తా, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. కంటిన్యూ గైస్. On your mark, set, go. గుడ్ రన్. రేపు నుంచి ప్రాక్టీస్కి వచ్చాయి. ఇప్పుడేం రెడీ సార్. ప్రతి రన్నర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం తన శ్వాస తన నియంత్రణలో ఉండాలి. అది నీ గుండెల్లో కాదు, నీ గుప్పెట్లో ఉండాలి. నువ్వెప్పుడు నీ పక్కవాడితో కంపేర్ చేసుకో. నిన్నటి నీతో కంపేర్ చేసుకో. డే బై డే నేను ఇంప్రూవ్ చేసుకో.
అందరి దృష్టిలో నువ్వు ఒక రన్నర్ కావచ్చు, కానీ నీ దృష్టిలో నిన్ను ఇప్పుడు విన్నర్గానే గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ లోకం ఫస్ట్ వచ్చిన వాడిని విన్నర్గాను, సెకండ్ వచ్చిన వాడిని రన్నర్గాను గుర్తిస్తుంది. నీ ప్రయత్నంలో నీకు ఎప్పుడైనా అలసట వస్తే అసలు నువ్వు ఈ ప్రయత్నం ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. వాడికి ఏదో ఒక గోల్ పెట్టుకొని అది సాధించుకొని రమ్మను. రే, కాలేజ్ సర్టిఫికేట్ లేకపోతే గవర్నమెంట్కి అలౌ చేయరంట. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఎందుకు వచ్చావు? సర్టిఫికేట్స్ కోసం వచ్చాను సార్. సరే వెయిట్ చేయి. సార్ సర్టిఫికేట్ కోసం వచ్చా సార్. ఓకే రమ్మనండి. ఎంతసేపు వెయిట్ చేస్తున్నారేంటి? టైం అవుతుందిరా, లోపల వెయిట్ చేస్తారా ఏంటి? అసలు లోపల ఏం జరుగుతుంది? సాయిరామ్, వెళ్ళండి లోపలికి. ఇది పట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సర్టిఫికేట్స్ కోసం వచ్చాను సార్. మురళీ సార్ చెప్పారు నువ్వు ఎలిజిబిలిటీ కాదు, ఇంకా రెగ్యులర్గా వస్తున్నావా కాలేజ్కి? అటెండెన్స్ రిజిస్టర్ తండి. అటెండెన్స్ కూడా సరిగ్గా లేదు. టర్మ్ ఫీజు కట్టాడా? కట్టలేదు సార్. అటెండెన్స్ కూడా సరిగ్గా లేదు, టర్మ్ ఫీజు కూడా సరిగ్గా కట్టలేదు. మా కాలేజ్ రూల్ ప్రకారం నీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు. సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్. అథ్లెటిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి సార్, అవి లేకపోతే ఎలా చేయరు సార్? ప్లీజ్ సార్. నేనేం చేయలేను, దీంతో మాట్లాడుకో. ఓకే సార్. ఇదంతా మీరే చేశారని తెలుసు. సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇదిగో సార్ పంపించారు, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. He runs the best bend and Bolt has gone well out of the blocks and he's already closing down Dix on the outside, and Bolt and Dix, Saidi and Jury has pulled out on the outside. Bolt's in front and Dix can't go. రే, నిన్ను హేమాని కలిపింది హేమ వాళ్ళ నాన్నే అంటరా? అవునా? సరే నేను మాట్లాడతా. మీ అమ్మాయిని నన్ను కలిపింది మీరేనంట, నిజమేనా? ఏ మనిషి అయినా ప్రేమలో ఓడిపోతే మనసు రెండు ముక్కలు అవుతుంది. ఒక ముక్క కొట్టుకున్న వారి కోసం ఆలోచిస్తే రెండో ముక్క కలలుకున్న వారి కోసం ఆలోచిస్తుంది. ఈ రెండు ముక్కల సంఘర్షణ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. నేను నీలాగ ఒకప్పుడు ప్రేమలో పడ్డవాడినే, కానీ కాలం, కులం, ధనం అన్నీ కలిసి మా ప్రేమను విడదీశాయి. ఏదో తెలియని అసంతృప్తి మనసు మోస్తూనే ఉంటుంది. నాలాంటి పరిస్థితి నా కూతురికి రాకూడదని మీ ప్రేమకు సపోర్టుగా నిలబడ్డా. అందరి తల్లిదండ్రులాగా నేను ఆలోచించా, నా కూతుర్ని చేసుకున్నవాడు తనను బాగా చూసుకోగలడో లేదో అని. అందుకే అప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను. నువ్వు నన్ను అవమానించినప్పుడే అనుకున్నా జీవితంలో నిన్ను క్షమించను, ఏదో ఒకరోజు దొరుకుతావని. కానీ మా అమ్మాయి ప్రేమించింది నిన్నే అని తెలిసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను బయటికి గంటేయాలనిపించింది. కానీ నా కూతురు నువ్వు లేకపోతే బ్రతకలేను అంది. నువ్వు ప్రతిరోజు కాలేజ్ ఎగ్గొట్టి అమ్మాయిల వెంట పడుతున్నావు అనుకున్నా, కానీ నీకంటూ ఒక గోల్ ఉందని దానికోసం ప్రతిరోజు కష్టపడడం చూశాను.
కానీ నువ్వు మా అమ్మాయి కోసమే కాలేజ్ ఎగ్గొట్టి నాతోనే గొడవ పడ్డావని అర్థమైంది. నీకు మా అమ్మాయి పైన ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. కానీ ఏ పని పాటు లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళకు ఎవడూ పిల్లనవ్వడు అని అర్థం అవ్వాలి. అందుకే నీ గోల్ తొందరగా సాధించేలా రెచ్చగొట్టా. సరే, మీరన్నట్టే సాధించి వస్తాం, అప్పుడు మాట్లాడదాం. నువ్వు సర్టిఫికేట్ కోసం వచ్చినప్పుడు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. సార్, సర్టిఫికేట్ కోసం వచ్చేసారు. ఓకే, రమ్మనండి. సర్టిఫికేట్స్ నీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెచ్చుకున్నావు అనుకున్నావా? ఆ రోజు ప్రిన్సిపల్ రూమ్లో సర్టిఫికెట్లు ఇప్పించింది నేనే. సార్, ఏమైంది? సర్టిఫికెట్లు ఇవ్వలేదా? లేదు సార్, వాడికి ఎలా ఇస్తాం? దీని ఒప్పుకోరు, వాడు రెగ్యులర్ స్టూడెంట్ కాదు కదా. అవును సార్, బట్ వెరీ టాలెంటెడ్, చాలా కష్టపడతాడు. అవును సార్, తర్వాత ఏ రిస్క్ అయినా సమాధానం నేను చెప్పుకోవాలి. అవును సార్, ఏ రిస్క్ అయినా నేనే పడతాను, ఫీజు కూడా నేనే కడతాను. సార్, సరే సార్, మీ ఇష్టం. మిమ్మల్ని బేస్ చేసుకుని ఆ అబ్బాయికి సర్టిఫికేట్ ఇస్తున్నాను. తర్వాత ఏదైనా సరే మీరే దీంతో సమాధానం చెప్పుకోవాలి. సార్, మీరే ఇచ్చేయండి సార్. మహేష్ ఉంటాడు బయట, తీసుకెళ్ళి ఇచ్చి జాగ్రత్త అని చెప్పు. సరే సార్. నువ్వు నా కూతురు కోసం ఏదైనా సాధిస్తావు. తనను నీకంటే బాగా ఎవరూ చూసుకోలేరన్న నమ్మకం నాకు వచ్చింది. మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా గడపండి.